అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి పేస్ట్ తీసుకుని ఇలా ఖాళీ డబ్బాలు పడేస్తూ ఉంటాము, చిన్నవి అయినా పెద్ద అయినా సరే. నేను పెద్ద బాక్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఖాళీ ట్యూబ్ పేస్ట్ అయిపోయినాక ఇలాంటి ఖాళీ బాక్సులతో మంచి ఐడియా అండి. ఇలాగా ఒక బాక్స్ తీసుకుని పెద్దదే పైన ఎడ్జ్లు కట్ చేసుకోండి. 4 కట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఉల్లెన్ దారాలు మీకు నచ్చిన కలర్స్ అయితే ఒక 3-4 తీసుకోండి అనమాట. 3-4 తీసుకున్నాక ఇలాగ చిన్న చిన్న పీసులుగా అయితే కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత అయితే ఎక్కువ కావాలండి, ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలాగ చిన్న చిన్న పీసులు అయితే కొంచెం లుక్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే నేను చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. చివరిలో ఇలాగ మొత్తం అన్ని కలర్స్ అన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ముందుగానే బాక్స్లో రెడీ చేసి పెట్టుకొసుకున్నాను. ఇదిగా పేస్ట్ అట్ట బాక్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది తీసుకుని దానిపైన ఫెవికల్ వేసేసి ఇట్లాగా ఒక పేపర్ తీసుకుని మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా గమ్ము మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లెన్ దారాన్ని పీసులు చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా, దీని మీద హెవీగా అయితే అంటించేసుకుంటా అనమాట. ఇట్లాగా గ్యాప్ లేకుండా మొత్తం అన్ని ఈ విధంగా అంటించేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే ఎక్కడ గ్యాప్ ఉండకూడదండి. ఇలాగా అట్ట బాక్స్ చుట్టూరు కూడా ఈ విధంగానే గమ్ము పెట్టేసి ఇట్లాగా చుట్టూరు అంటించేసుకోవాలన్నమాట. నేను ఈవెన్గా బాక్స్ చుట్టూరు స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఉల్లెన్ దారం ముక్కలు మొత్తం అన్ని చూడు ఒక పక్క అయితే అంటించి చూపిస్తున్నాను. ఇదైతే మనకి ఫుల్ వీడియో కింద ఇస్తానండి. మిగతా చిన్న చిన్న బాక్స్లో కూడా రెడీ చేసి పెట్టాను. ఫైనల్గా మిగతా 3 పక్కల కూడా ఇదే విధంగా మొత్తం అన్ని అంటించేసుకోవాలన్నమాట. అంటించినాకైతే ఈ విధంగా ఫైనల్ లుక్ అయితే వచ్చిందనమాట. చూసారు కదా, ఇదైతే మనకి మంచి ఫ్లవర్ వాజ్గా అయితే రెడీ అవుతుందండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, వాజ్ అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇది మనం పేస్ట్ బాక్స్ అనేది చెప్పందే తెలియదు అనమాట. వీడియో నచ్చితే లైక్